హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఏం చేసామో చూద్దామా. మురుకు సగం పెట్టి ఆ సగమే తీసుకున్నాను. ఒక్కటి తినాలంటే అన్నం తినలేను. తర్వాత వచ్చేసి రైస్ ఇంకొక ఐటెం ఉంది, అది కూడా తీసుకొస్తాను. మర్చిపోయాను, నేను తీసుకొస్తాను. ఇంకొక ఐటెం తీసుకొచ్చాను చూడండి, పులిహోర. వచ్చేసి పులిహోర, తర్వాత ఇది పుదీనా చట్నీ రోట్ల నూరింది. ఇది చాలా బాగుంటుంది, రోట్ల నూరిన పచ్చడి. ఇంకా వచ్చేసి పాలకూర కూడా చేస్తాను ఈరోజు నేను. చూడండి, పాలకూర హెల్త్కు చాలా మంచిది. మీరు కూడా తినండి పాలకూర. నేనైతే చూడండి, పాలకూర పులిహోర, పుదీనా చట్నీ, సగం మురుకు. ఇంకా ఇవే ఈరోజు మా ఇంట్లో. మీ ఇంట్లో ఏం తీసుకున్నారు? మా ఇంట్లో వచ్చేసి ఇవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? లైక్ మాత్రం కొట్టండి ప్లీజ్, చిన్న లైక్ కొట్టండి. లైక్ కొట్టడానికి ఏం డబ్బులు ఖర్చు అవ్వవు కదా. ప్లీజ్ లైక్ కొట్టండి. నా వీడియో ప్రతి ఒక్కరు చూసినారు, అందరు లైక్ కొట్టండి. లైక్ కొట్టకుండా మర్చిపోవకండి. నేను అన్నానని లైక్ కొట్టండి, గుర్తుపెట్టుకొని లైక్ కొట్టండి, ఓకేనా? పులిహోర మాత్రం చాలా బాగుంది, చూస్తేనే తినాలనిపిస్తుంది, ఓకేనా? తిందామా మళ్ళా? మీరు తిన్నారా తినలేరా? నేనైతే తింటున్నాను. సూపర్ ఉంది, చాలా బాగుంది. పులిహోర మాత్రం చాలా బాగుందండి. సూపర్. ఇంకొకటి పాలకూర రైస్ తిని చూద్దామా, టేస్ట్ చేద్దామా. పాలకూర రైస్ కూడా సూపర్ ఉంది. ఇంకొకటి పుదీనా చట్నీ టేస్ట్ చేద్దామా. వేడి అన్నం, పుదీనా చట్నీ, రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం కదా చాలా మందికి. ఎందుకంటే ఓకే ఉండదు కాబట్టి చాలా మంది నూరుకోరు. రోటి పచ్చడి చాలా బాగుంటుంది, ఒకసారి టేస్ట్ చేద్దామా. టేస్ట్ మాత్రం మదిరిపోయింది. రోటి పచ్చడి స్మెల్ మంచిగా వస్తుంది. పుదీనా, టమాటా, వెల్లుల్లిపాయలు, ఇంకా ఉల్లిపాయలు, అవన్నీ పల్లీలు వేసి నూరితే ఆ టేస్టే వేరే, అంతేనా కదా? నోటికి మాత్రం మంచిగా రుచిగా ఉంది, చాలా బాగుంది. కొంచెం ఎక్కువ కలుపుకుంటే ఇంకా తినాలని ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా పచ్చడి కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది కదా. సూపర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి, ఓకేనా? థ్యాంక్ యూ.